Hello all, welcome back to our channel. So students, in this video we will discuss the unit 4 2 marks important questions. So the first important question is labor legislation. So long chadukunte automatically short kuda easy ga vachestadi, but quick ga revision kosam anedi video cheyadam jarugutundi. Labor legislation ani undi. Ee labor legislation ante enti ante mana industrial revolution lo idoka outcome anamata. Ante idi em chestadi various రైట్స్ అండ్ డ్యూటీస్ ఆఫ్ ది వర్కింగ్ క్లాస్. అంటే ఒక మన ఇండియాలో జ్యుడిషియల్ లా ప్రకారంగా వర్కర్ యొక్క రైట్స్ని ప్రొటెక్ట్ చేస్తుంది, ఓకేనా, అండ్ ట్రేడ్ యూనియన్స్ని ప్రొటెక్ట్ చేస్తుంది, జాబ్ సెక్యూరిటీ ఇస్తుంది. అంటే వర్కింగ్కి సంబంధించిన వేరియస్ లాస్ ఏవైతే ఉన్నాయో ఇట్ విల్ బి పాసిబుల్ ఓన్లీ త్రూ లేబర్ లెజిస్లేషన్ అనే అర్థం, ఓకేనా. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇంపార్టెన్స్ ఆఫ్ వెల్ఫేర్ అండ్ సెక్యూరిటీ స్కీమ్స్ అని అంటున్నాడు. సో వెల్ఫేర్ స్కీమ్స్, సెక్యూరిటీ స్కీమ్స్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి, వాట్ ఆర్ ద ఇంపార్టెన్స్? వెల్ఫేర్ స్కీమ్స్ ఏం చేస్తుంది, ఎంప్లాయీ మోరల్లీ ఏదైతే ఉందో మోటివేట్ చేస్తుంది, ఎఫిషియెంట్గా వర్క్ చేయడానికి యూస్ఫుల్ అవుతుంది. ఇండస్ట్రియల్ స్కీమ్స్ ఇండస్ట్రియల్ రిలేషన్స్ని ఇంప్రూవ్ చేస్తుంది. హెల్త్ ఆఫ్ ఎంప్లాయీస్ మెంటల్ హెల్త్ని కూడా ఇంప్రూవ్ చేయడానికే వెల్ఫేర్ స్కీమ్స్ అనేది యూస్ఫుల్ ఉంటుంది. వాట్ ఈస్ ద సెక్యూరిటీ స్కీమ్స్? సెక్యూరిటీ స్కీమ్స్ ఏం చేస్తుంది, సిక్నెస్ కానీ అన్ఎంప్లాయ్మెంట్ వాళ్ళకి కానీ ఈ సోషల్ సెక్యూరిటీ అనేది హెల్ప్ఫుల్ అవుతుంది. అంటే ఇక్కడ వర్క్ స్పేస్లో డిఫరెంట్ హెల్త్ హాజార్డ్స్ ఏవైతే ఉన్నాయో, ప్రొటెక్షన్ ఏదైతే ఉందో అది దీనివల్ల సాధ్యం అవుతుంది. ద స్కీమ్స్ హెల్ప్ ఎవరైతే లో వేజెస్ ఇచ్చినప్పుడు కానీ, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ని లైక్ డైలీ 12 hours 13 hours వర్క్ చేయించుకోవడం కానీ లైక్ ఇట్లాంటి దాంట్లో కూడా ఈ సెక్యూరిటీ స్కీమ్స్ అనేది ఇంపార్టెన్స్ అనమాట. నెక్స్ట్ వన్ సోషల్ జస్టిస్ అని అంటున్నాడు. వాట్ ఈస్ దిస్ సోషల్ జస్టిస్? వాట్ ఈస్ ILO? లాంగ్లో ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ని మనం ILO అని అంటాము. ఇదేం చేస్తుంది, యూనివర్సల్లీ పీస్ని అనేది ప్రొవైడ్ చేస్తుంది, సోషల్ జస్టిస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది వర్కింగ్ వాళ్ళకి. all the human beings irrespective of their caste, creed, sex, race, ఎలాంటి టైప్ ఆఫ్ థింగ్ అన్నా కూడా జుడిషియల్ ప్రకారంగా ఆల్ ఆర్ ఈక్వల్ అని అంటున్నాడు, ఓకేనా. లైక్ లేబర్స్ని స్లేవ్స్ లాగా చూడడం కానివ్వండి, వాళ్ళ కలర్ని బట్టి, వాళ్ళ క్యాస్ట్ని బట్టి, మెన్ని ఉమెన్ ఇలా డిస్క్రిమినేషన్ని బట్టి వేజెస్ కానీ ఇట్లాంటివన్నీ చేయకూడదు. వాట్ ఈస్ ద వేరియస్ యాక్టివిటీస్ ఆఫ్ ILO? ఇది కూడా మనం లాంగ్లో నేర్చుకున్నాం. ఫార్మేషన్ చేస్తుంది, ప్రమోషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ చేస్తుంది, డిస్ట్రిబ్యూషన్ అండ్ కలెక్షన్ చేస్తుంది, నెక్స్ట్ ట్రైనింగ్, రీసెర్చ్ అండ్ స్టడీస్, ఇట్లా డిఫరెంట్ ఉంటాయి. కాబట్టి ఆ సైడ్ పాయింట్స్ ఇక్కడ మీరు ఎలాబరేట్ లైక్ మెన్షన్ చేయండి 2 మార్క్స్కి, ఓకేనా. నెక్స్ట్ ఏముంది, సోషల్ సెక్యూరిటీ అంటే ఏంటి అని ఉంది. ఇది ఇంపార్టెంట్ అమ్మా. సోషల్ సెక్యూరిటీ అంటే ఏంటంటే సొసైటీకి సంబంధించిన social security is nothing but a security covers that a సొసైటీకి సెక్యూరిటీ ఇవ్వడంని సోషల్ సెక్యూరిటీ అని అంటాము. ఇట్ ప్రొవైడ్స్ మెంబర్ హూ ఆర్ ఎక్స్పోజ్ టు రిస్క్ అనమాట. సో ప్రజెంట్ ఉన్న టెక్నాలజికల్ కన్సిడరేషన్లో ఇది ఒక హ్యూమన్ రైట్, వేర్ యాజ్ అ రైట్ టు లివ్ ఇన్ అ స్టాండర్డ్ లైఫ్, గుడ్ హెల్త్ కానీ, గుడ్ లైవ్లీహుడ్ కానీ, అన్ఎంప్లాయ్మెంట్ కానీ, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దానికి సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అండ్ వాట్ ఆర్ ద ఆర్టికల్స్ అండర్ రైట్ టు ఈక్వాలిటీ అని అంటున్నాడు. రైట్ టు ఈక్వాలిటీలో వాట్ ఆర్ ద ఆర్టికల్స్ ఉంటాయి, 14 to 18 ఉంటాయి కదా. 14 ఏం చేస్తుంది, ఆల్ ది సిటిజన్స్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా, ఓకేనా. నెక్స్ట్ వన్, సిటిజన్ షుడ్ కన్సిస్ట్ లైక్ ఇక్కడ క్యాస్ట్ని, కలర్ని, రీజన్ని బట్టి ఈక్వాలిటీ అనేది ఉండదు, ఆల్ ఆర్ ఈక్వల్ అంతే. అది చిన్న పిల్లవాడా, పెద్ద పిల్లవాడా, ముసలామన, ఆడామన, మొగాయనా, ఇట్స్ నాట్ దాట్ మచ్, ఓకే. నెక్స్ట్ వన్ ఏంటంటే ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉండాలి, అన్టచబిలిటీ ఉండకూడదు, ఓకేనా. అండ్ మిలిటరీ, అకాడమిక్ దాని గురించి కూడా ఉండాలి. సో ఇట్లా డిఫరెంట్ క్వశ్చన్స్ అనేది 2 మార్క్స్కి ఇంపార్టెంట్. 2 మార్క్స్ అనేది మీరు ఓన్గా జనరలైజ్గా రాసేయచ్చు, ఓకేనా. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద యూనిట్ 4 2 marks explanation, and all the very best for your examination and preparation. See you in the next video. Bye bye everyone.